లేదు. వీఆర్ హ్యావింగ్ బుక్స్ అండ్ పెన్స్, ఈవెన్ వీఆర్ రెడీ టు సప్లై లిటరేచర్. ఎంత ఖర్చు అయినా సరే మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. 27 పుస్తకాలు అయ్యే లోపల మన దగ్గర నుంచి ఒక 10 మంది ప్రవక్తలు లేవాలి. నా కోరిక అదండి. మళ్ళీ అదే చెప్తున్నాను, ఒక 10 ప్రాఫిట్స్ లేవాలి. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, లేటుగా వచ్చిన వారి కొరకే మేము చూడండి 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎండాకాలం కనుక కొంచెం చీకటి పడ్డానికి 6:45 ఏదో అవుతుంది. అలా అని మనం ఇటు పెంచితే అటు వెనక్కి వెళ్ళిపోద్ది, టైము 9 దాకా పెడుతుంది. కనుక దయచేసి గమనించండి. ట్రై టు కమ్ ఎర్లీ. మీ కొరకే మేము ఆఫ్ చేసి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మనం అందరం కూడా కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతిలోకి తీసుకుందాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు చిన్నమందగా వచ్చి ఉన్నాం. మత్తయి సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన సువార్తను ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి పరమ తండ్రి, అద్భుతమైన జ్ఞానమును మీరు మాకు ఇవ్వాలని ఏర్పరిచిన ఈ దినమును బట్టి మీ కార్యములు మా ఎడల జరిగించండి. యేసయ్య, మా చేతులను పట్టుకొని నడిపించండి. మీరు మాకు కావాలి, మీ వాక్కులు మాకు కావాలి, మీ పరిచర్య మాకు కావాలి. అర్థమయ్యే రీతిలో ఆత్మతండ్రి బోధించండి. మా చిన్ని హృదయాలకు అంత ఆస్వాదించే మేధ లేకపోవచ్చు, మీరు ఇస్తే హృదయాంతరంగములోనికి విత్తింపబడతాయనే ఆశతో మీ బంగారు పాదంలో ముద్దుడు ప్రార్థిస్తున్నాం. ఈ చిన్ని ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకొని వచ్చిన ప్రతి బిడ్డకు వరప్రసాదినిగా వాక్యంను ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గడిచిన వారము ఒకటవ అధ్యాయాన్ని ధ్యానించాం. మత్తయి సువార్తను చదువుతున్నారనుకుంటున్నాను. నేను చేయలేపని అడగను, చదవండి. ఆ తర్వాత రికార్డింగ్స్ని మరొక మారు చూడండి. ఓన్లీ జస్ట్ 1.5 hours కదా, చూడండి, నోట్ చేసుకోండి. ఎందుకనగా మన మధ్యలో నుంచి మరలా చెప్తున్నాను, టీచర్స్ లేవాలి. అనేకులు పాపం తెలియకుండా ఉన్నారు. వారికి తెలియచెప్పాలంటే మీరే లేవాలి. యవనస్తులైన వారు మీరందరూ, ఎక్సెప్ట్ 1 or 2 నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారేమో, కానీ అందరూ కూడా యవనస్తులే ఉన్నారు. నెగ్లెక్ట్ చేసుకోకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంతవరకు నెగ్లెక్ట్ చేసిన కాలం చాలు. మొదటి అధ్యాయంలో అబ్రహాము మొదలుకొని యోసేపు వరకు అని మనం ధ్యానించాం.
అక్కడ జ్యేష్ఠుల గురించి చెప్పాను నేను. జ్యేష్ఠులు అనగా ఎవరైతే మొట్టమొదటిగా ప్రభువా నీవు నాకు కావాలి, నీవు తప్ప నాకు వేరే శరణము లేదని ఎవరనుకుంటారో వాళ్ళు జ్యేష్ఠులు. ఇప్పటికీ కూడా కుటుంబాల్లో చివరి వాడైనా జ్యేష్ఠుడిగా ఉండాలంటే నీ హృదయంలో జ్యేష్ఠ తలంపులు ఉండాలి. అబ్రహాం ఏమీ పెద్దవాడు కాదు, హారాను పెద్దవాడు, అబ్రహాం రెండోవాడు. దావీదు కూడా 8వ వాడు, చాలా చిన్నవాడు. కనుక మీరు గమనించండి, జ్యేష్ఠుల సంఘము ఉన్నది. ఆ సంఘములో మనం ఉండాలంటే మొట్టమొదటిగా నేనున్నాను అని లేవాలి మనం కూడా. ఆ తర్వాత అంత గొప్ప వైభవములో ఆశీర్వదించబడినటువంటి సొలొమోను యొక్క ముని మనమడైనటువంటి యోసేపు ఒక కార్పెంటర్ అయ్యాడు. అది నాకు చాలా బాధ అనిపించేది ఆ రోజులలో. కార్పెంటర్ అండి, ఎంత బీద అండి. కార్పెంటర్ అంటే ఏంటి? ఉలి సుత్తి ఉంటుందేమో. యూదయ వంశంలో పుట్టిన యూదుడి యొక్క వంశావళిలో రాజు, దావీదు రాజు, బంగారు సింహాసనముపై 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా నడిపించినటువంటి రాజు యొక్క ముని మనమడు ఈనాడు కార్పెంటర్. అది అలా ఉంచుదాం. కొన్యా లేక యొకన్యా అని యెహోయాకీము యొక్క కుమారుడైన యెహోయాకీను యొక్క కుమారుడే జెరుబ్బాబేలు. సరే, లోతులోనికి వెళ్ళను. ఆ జెరుబ్బాబేలు యొక్క ముని మనమడైన హేలి యొక్క కుమార్తె మరియమ్మ. దే ఆర్ ఆల్సో కింగ్స్ జనరేషన్. రాజుల గర్భంలో నుండి వచ్చిన ఒక రాజకుమార్తె ఎవరండి? మరియమ్మ. కానీ కడు పేదది. ఎందుకన్నారండి మీరు పేదదని? అనొచ్చు. పేదది కనుకనే తనకంటే వయసులో చాలా పెద్దవాడైన ఒక కార్పెంటర్తో ప్రధానం జరిగింది. ఈ రోజులలో మన అమ్మాయిని కార్పెంటర్కి ఇస్తామా? అక్కడనే అర్థమవుతుంది కదా. కార్పెంటర్తో ప్రధానం జరిగిద్దండి? జరగదు. ఒక రాకుమారుని యొక్క వంశంలో వచ్చిన కార్పెంటర్ అయ్యాడు. జాగ్రత్తగా చదవండి. ఒక రాకుమార్తెగా బ్రతకవలసిన ఆవిడ వయసులో పెద్దవాడైనా బీదవాడైనా అతనికి ప్రదానం చేయబడింది. అంత నిరుపేదగా మారిపోయింది. అయినప్పటికీ ఆయన నీతిమంతుడే, ఈవిడ నీతిమంతురాలే. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకి ఎంతో స్పష్టంగా మత్తయి సువార్త అంటున్నాను, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ స్త్రీ యొక్క ఇతివృత్తాంతం అంతా కూడా లూకాలో మనకు కనపడుతుంది. ఎవరు? మరియ తల్లి విషయం. కనుక ప్రియులారా, మనం ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తండ్రి మనలను లేవనెత్తు తండ్రి ఉన్నాడు. యోసేపు కార్పెంటర్ కావచ్చు, మరియ తల్లి ఒక బీదరాలు కావచ్చు, కానీ తండ్రి ఎత్తిపట్టిన విధము నేటికి కూడా ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2000 years మరియ తల్లిని, మరియమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నామనగా ఆవిడ యొక్క నీతి కనపడుతుంది. వాళ్ళిద్దరూ కూడా దే హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ టు ది లార్డ్. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2వ అధ్యాయంలోకి వస్తున్నాను. కొంచెం జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను అంతే. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ రోజులలో యూదయను అనగా యెరూషలేమును పరిపాలిస్తున్నది హేరోదు. అతని పూర్తి పేరు అంతిప హేరోదు. అతని తండ్రి పేరు యాంటిపేటర్, తల్లి పేరు సిప్రస్ డోరస్ అనే పేరు ఉంటుంది. సిప్రస్ డోరస్. సమ్ పీపుల్ విల్ సే సిప్రస్ అండ్ సమ్ పీపుల్ మే సే డోరస్, బట్ హర్ నేమ్ ఈజ్ సిప్రస్ డోరస్. వారిద్దరికి పుట్టిన సంతానమే ఎవరండి? అంతిప హేరోదు. ఇతను ఒక బ్రూటల్ కింగ్. లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒక బ్రూటల్ కింగ్. తన రాజ అధికారం తప్ప ఎవరిని చంపడానికైనా వెనకాడ్డు. ఒక క్రూర మనస్తత్వం కలిగిన వాడు. అతనే తన 2వ భార్య అయిన మరియామ్ని వన్ని, అలెగ్జాండర్ అనే ఆమెకు పుట్టిన పెద్ద కుమారుడిని విషం పెట్టి చంపించాడు. రాజరికం కొరకు వారు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని విని చూడండి చంపించాడు. అంతటి క్రూరుడు.
ఆ రోజులలో ఒకసారి చదువుతారా 2వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి. ఆ రోజులలో యెరూషలేమునకు రాజు ఎవరండి? హేరోదను ఉంది. అంతిప హేరోదని మీరు చెప్పాల్సి ఉంటుంది మీరు చెప్పేటప్పుడు. క్రిస్మస్లో సందేశాలకు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు పాస్టర్స్ని. అంతిప హేరోద్ అతను సామంతరాజు. ఆ రోజులలో మహాచక్రవర్తి ఎవరంటే, రోమన్ ఎంపరర్ ఎవరంటే అగస్టస్ సీజర్ లేక ఔగస్తు కైసరు. ఆ రోజులలో ఔగస్తు కైసరు రాజ్యపాలన చేస్తున్నాడు. సామంతరాజు వచ్చేసి అంతిప హేరోదు. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి రాజుకు చెప్పారు కదా అంటే ఏమని చెప్పారని అడిగారండి. ఏమని అడిగారు వాళ్ళు వచ్చి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆయన గుండెలో రాయబడ్డటైంది. తానే రాజు కనుక సామంత రాజు రకమే పోద్దేమో, ఇంకొక రాజు వచ్చాడట యూదుల రాజు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు? మనము క్రిస్మస్ సందేశాల్లో అక్కడ ఎక్కడ వింటాము. తూర్పు దేశం అనగా యూదయకు తూర్పున ఉన్నటువంటి ప్రాంతములలో నుండి జ్ఞానులు వచ్చారని మన పెద్దలు, మనకంటే పూర్వీకులు చెప్పడం మనం వింటూ ఉన్నాం. ఈవెన్ భారతదేశం నుండి కూడా జ్ఞానులు వచ్చి ఉంటారు అని అన్న ప్రసంగాలు కూడా మనం విని ఉంటాం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. విన్నాం మనం. అన్ని తూర్పే మనకున్నాయి. యూదయకు తూర్పులో ఉన్నది బాబిలోన్, ఏలాము దేశము, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ తూర్పునే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ తూర్పునే ఉన్నాయి. కనుక తూర్పు నుంచి వచ్చి ఉండవచ్చు అనుకున్నారు. పోతే దీన్ని రీసెర్చ్ చేసినటువంటి స్కాలర్స్, జాగ్రత్తగా వినండి, రీసెర్చ్ చేసినటువంటి స్కాలర్స్ ఆ రోజులలో మిడివల్ డేస్లో, మధ్య కాలంలో ఎక్కువగా జ్ఞానము కొరకు అరువులు చాచి వెతికినటువంటి వారు 2 దేశాలు ఉన్నాయి. ఒకటి గ్రీకులు, 2 ఏలామీయులు, ఏలాము దేశము. ఒకటి గ్రీకు. చెప్పండి. ఒకటి గ్రీకులు, 2 ఏలాము. గ్రీకు గురించి తీసుకున్నట్లయితే మీకు బాగా తెలుసు. గ్రీకుల దేశము నుండి అలెగ్జాండర్ వచ్చాడు. అక్కడ తత్వజ్ఞానము గురించినటువంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఇప్పటికీ మనము ఎన్సైక్లోపీడియాస్ తిరిగేసిన, లైబ్రరీస్ తిరిగేసిన, ప్లాటోస్ థియాలజీ అని, సోక్రటీస్ థియాలజీ అని, అరిస్టాటిల్ థియాలజీ అని దొరుకుతాయి మనకి. గ్రీకుల కాలంలో సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, వారి శిష్యుడైనటువంటి ఫిలిప్ ఎవరో కాదు, అలెగ్జాండర్ తండ్రి. ఆ ఫిలిప్ యొక్క కుమారుడే అలెగ్జాండర్. వీళ్ళందరూ కూడా ఆ గ్రీకుల యొక్క జ్ఞానమును అలనాడు ప్రపంచంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జ్ఞానము. అర్థమవుతుంది కదండి. వాళ్ళు ఎక్కడ జ్ఞానం దొరుకుతుందా అని వెతికేవాళ్ళు. వాళ్ళకి ఆ ఆశ ఉంది, మనకే లేకుండా పోయింది. జ్ఞానం దొరుకుతుందంటే పరిగెత్తడమే. జ్ఞానం ఎవరైనా చెప్తున్నారంటే చాలు అక్కడ పోయి వెతుక్కునేవారు. ఎవరు? గ్రీకులు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి.
యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. చూసారా, గ్రీకుల పని ఏమిటంటే జ్ఞానం వెతకడమే. మనకు అసలు ఏ జ్ఞానం అక్కర్లేదు, మనకు తెలిసిన దాన్ని పట్టుకొని బట్టలు చింపుకుంటూ ఉంటాం. మనకి అది అలా అలవాటు పడ్డాం. ఏదో కొంచెం ఉంటుంది, ఎవరో చెప్పింది మనసులో ఉంటుంది, అది కాదంటే పరపర చెప్పేసుకుంటాం. అనంతమైన జ్ఞానం ఉన్నది కనుక ఆ రోజులలో గ్రీకులు జ్ఞానము మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే ఇప్పటికీ కూడా చూడండి, అరిస్టాటిల్ అని, సోక్రటీస్ అని, ప్లాటో అని మనం వింటూ ఉంటాం. అదేవిధంగా ఏలాము దేశము కూడా, ఏలాము దేశం అనగా ప్రజెంట్ ఇరాన్. బబులోను దేశంను ఇరాక్ అంటారు, ఏలాము దేశమును ఇరాన్ అంటారు. అర్థమవుతుంది కదండి. బబులోను దేశమును ఇరాక్ అంటారు, ఏలాము దేశమును. గ్రీకుల్ని గ్రీకులే అన్నారు ఆనాటి నుంచి నేటి వరకు కూడా. గ్రీకు లేక గ్రీసు దేశము, గ్రీకు దేశము అన్నారు. నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. బబులోను పక్కనే ఉంటుంది ఏలాము దేశము. వీరి మధ్యలో ఒక హిద్దకేలు అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇరాక్కి ఇరాన్కి మధ్యలో హిద్దకేలు అనగా టైగ్రీస్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఏలాము దేశము కూడా జ్ఞానములో రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కువ తీసుకోను, ఎందుకనగా మళ్ళీ నేను మత్తయిలోకి రాలేను కనుక చెప్పవలసిన విధంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఏలాము దేశంలో ఒక శ్రేష్టమైన గ్రంథం ఉన్నది, ఉద్గ్రంథము. దాని పేరు జండ్ అవస్థ. జండ్ అవస్థ అందరు చెప్పండి. జండ్ అవస్థ. ఇది ఏ దేశంలోనిది? ఏలాము దేశము. ఏమంటే ఇంతకీ ఏలాము దేశం అంటే మనకు అర్థం కావట్లేదంటే ఎస్తేరు రాణి పరిపాలించిన దేశము. ఇంకా అర్థమైంది అనుకుంటా. ఏలాము దేశమునకు క్యాపిటల్ షూషన్ కోట. ఎస్తేరు రాణి ఆ దేశంలో చాలా కాలం వరకు యూదుల కొరకై ప్రయాసపడినటువంటి రాణి. అది ఏలాము దేశము. బాబిలోన్ డౌన్ఫాల్ తర్వాత ఏలాము దేశము నుండే మాదీయ ఫారసీక రాజులు పరిపాలించారు. నోట్ చేసుకోండి, మాదీయ ఫారసీక రాజులు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఏలాము దేశం నుండే. నెహెమ్యా కూడా ఏలాము దేశం నుండే వచ్చి ప్రాకారములు కట్టాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఏలాము దేశంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉన్నది ఆ రోజులలో. ఆ గ్రంథం పేరు ఏంటండి? జండ్ అవస్థ. దానిని వారి ప్రవక్తలు ఎక్కువగా చదివి ప్రాచుర్యంలోనికి ప్రపంచమంతటా చేటుకు దోహదపడ్డారు. వారి పేరే జోరాస్టిన్. నోట్ చేయండి, జోరాస్టిన్. నెక్స్ట్ వీక్ అడిగితే పేర్లు ఏమైనా చెప్పగలుగుతారో లేదో డౌటే. జండ్ అవస్థ. ప్రవక్తల పేర్లు ఏంటండి? జోరాస్టిన్. నోరు తిరగకపోయినా నాలాగా ప్రాక్టీస్ చేయండి, ఏం చేద్దాం. ఆ తర్వాత ఆ ప్రాఫిట్స్ క్రింద అనగా సహాయకులుగా ఉన్నటువంటి గురువుల పేర్లు మాగాయిలు. మాగాయిలు అనగా ప్రీచర్స్. ఇప్పుడు మన దగ్గర కూడా చూసారా, ప్రవక్తల దగ్గర ప్రవక్తలు కాక, ప్రాఫిట్స్ కాక, అపోస్తులు కాక సువార్థికులు ఉన్నారు కదా. ఆ విధంగా వారికి కూడా ఆ రోజులలో మాగాయిలు ఉన్నారు. ఏమండి, ఆ జండ్ అవస్థ అనే గ్రంథములో ఒక నక్షత్రము ఉదయించి నక్షత్రము ద్వారా నడిపించబడే ఒక దైవ సంభూతుడు రాబోతున్నాడని చదివి వారు బయలుదేరి యెరూషలేమునకు వచ్చారు. ఇదండి స్టోరీ. హల్లెలూయా.
ఎక్కడి వారు వీరు? ఏలాము వారిని రీసెర్చ్ స్కాలర్స్ అనౌన్స్ చేసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏలాము దేశం నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చి హేరోద్ దగ్గరికి దిగారు. హేరోద్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, బెత్లెహేములో ఒక రాజు రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఎవరిని పిలిచాడు చూశారా? యాజకులను పిలిచాడు. అక్కడనే ఉంటుంది, మీరు బాగా చదివినట్లయితే. యాజకులను పిలిచాడు. ఆ తర్వాత జ్ఞానులను, శాస్త్రులను పిలిచాడు. 4వ వచనంలో ఉంటుంది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను పిలిచాడు. పిలిచి ఎక్కడ చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే ఈయన ఏదో మీడు, ఏషావు సంతతి వాడు. ఎవరు? రాజు. యూదయలో ఉన్నాడు. యెరూషలేములో అంతా యూదులే ఉంటారు, ఇజ్రాయేల్ కనుక వారిని అడిగాడు పిలిచి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శాస్త్రాలు తిరిగేశారు, ధర్మశాస్త్రమును తిరిగేశారు. తిరిగేసి, అయ్యా రాజా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట లిఖించబడి ఉన్నది. ఎక్కడ? మీకా 5:2 చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. కనుక ఇక్కడ వెరీ క్లియర్గా ఆ మీకా ప్రవక్త రాసినటువంటి ఆ లేఖనాల్ని ఆ శాస్త్రులు, యాజకులు రాజుకు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వారు ప్రవక్తల గ్రంథాన్ని చదువుతున్నారు మనలాగానే. మనం 39 పుస్తకాలు ఎలా చదువుతున్నామో అలానే వారు కూడా చదువుతున్నారు. కనుక ఏది ఎక్కడుందో వారికి బాగా తెలుసు. లేకపోతే మీకా గ్రంథాన్ని ఎలా రిఫర్ చేయగలిగారు వాళ్ళు? అంటే దే ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ జీసస్. వెంటనే అయ్యా ఇది ప్రాఫెసీ, ప్రవచనము అని చెప్పిన వెంటనే రాజుగారు డీటెయిల్డ్గా ఆ జ్ఞానులను చూడండి. జ్ఞానులను 7వ వచనం చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. చాలు. ఎందుకు నేను చదివిస్తున్నానంటే ఈ కాలాన్ని వీళ్ళు ఎంక్వైరీ చేశారు. అసలు మీకు ఈ నక్షత్రం ఎప్పుడు కనపడింది? వారం క్రితమా, నెల క్రితమా, సంవత్సరం క్రితమా? చెప్పు అని అడిగాడు. అప్పుడు వారు చెప్పిన కాలమును బేరేజీ వేసుకుంటున్నాడు. యెరూషలేము నుండి ఏలాము దేశము నాట్ లెస్ దాన్ 1000+ కిలోమీటర్స్ ఉంటుంది. అది అంత ఈజీ కాదు. ఒంటెల మీద ప్రయాణం. జాగ్రత్తగా గమనించండి. వారి వస్తు కూడా కాస్ట్లీ వస్తువులు పట్టుకొని వస్తున్నారు. బంగారము చాలా కాస్ట్లీ, బోళము చాలా కాస్ట్లీ. చూసారా? ఈ కాస్ట్లీ వస్తువులు తీసుకున్న అగరు చాలా కాస్ట్లీ, సాంబ్రాణి చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ ఒంటెల మీద తీసుకొని ఏదో ఒక్కరు వచ్చారు, మనం ఏదో 3 పెట్టెలు తెచ్చారు కనుక 3 వచ్చారు, మనం చాలా చెప్పుకుంటుంటాం. ఇదని ఇంటర్ప్రిటేషనే. ఐ డోంట్ థింక్ ఇట్స్ హార్మ్ఫుల్. 3 వచ్చారన్నా, 1 వచ్చారన్నా, 2 వచ్చారన్నా, ఒకరికంటే ఎక్కువనే అర్థమవుతుంది జ్ఞానులు కనుక. దాని మీద ఇక చెలరేగిపోయి ఎలా చెప్పుకున్నా తప్పేం లేదేమో. కానీ వారు మాత్రము ఎక్కువగానే వచ్చారు. ఎందుకని? వారు కాస్ట్లీ సరుకుతో వస్తున్నారు ఒంటెల పైన. ఇంతకీ రాజు అక్కడ ఉన్నటువంటి తన క్రూ మెంబర్స్ అంతా క్యాలిక్యులేషన్ చేస్తే వారు 2 years పట్టింది రావడానికి. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 2 years. అదేంటండి మీరు 2 years అని ఎలా చెప్పగలరు? అనగా రాజు అందుకే 2 సంవత్సరాల లోపు పిల్లని చంపమన్నాడు.
అర్థమైందండి? యేసయ్యను పుట్టిన వెంటనే పొత్తిగుడ్డలతో చుట్టి ఆ మేంజర్లో లేక పశువుల తొట్టిలో పెట్టిన వెంటనే వీళ్ళు రాలా. వచ్చి ఉంటే 2 సంవత్సరాలు ఎందుకు? ఎందుకు 2 సంవత్సరాలు తీసుకున్నాడు అనగా క్యాలిక్యులేషన్ చేశాడు. ఇంకా మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తాను. 2వ అధ్యాయము 16వ వచనం చదివితే, జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి ఆగిపోదాం. వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి ఒక అంగీకారానికి వచ్చాడు. 2 years లోపును చంపాలని. అర్థమైంది కదండి? అందరికి అర్థం కావాలి. మరి అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తుంటాను. ఎందుకంటే నేను ముఖ్యమైన విషయాలనే ఎక్కువగా స్ట్రెచ్ చేసి చెప్తున్నాను. తర్వాత సువార్తలు మీరు అవలేలేదు చదువుకోవచ్చు. స్వస్థతలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, దెయ్యాలు వెళ్ళగొట్టడం కావచ్చు, పారబుల్స్ కావచ్చు, అవన్నీ మీకు పిండి కొట్టినట్టుగా మీకు తెలుసు. ఇవి ముఖ్యం. చాలా వరకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది ఇక్కడనే. యేసయ్య పుట్టింది బెత్లెహేములో. పక్కా రికార్డెడ్ ఎవిడెన్స్ బెత్లెహేములోనే పుట్టాడు ఔగస్తు పరిపాలనలో. లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదివినప్పుడు అక్కడ క్లియర్గా ఉంది ఎలా యేసయ్య పుట్టాడు, ఎక్కడ పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పెట్టిందంతా కూడా. ఇంతకీ వీరికి దారి చూపించింది ఎవరట? జ్ఞానులకు ఒక నక్షత్రము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఒక నక్షత్రం ఎలా దారి చూపించగలదు చెప్పండి? ఒక నక్షత్రాలు మనం చాలా చూస్తున్నాం, కానీ 2 years నక్షత్రము ఒక రకంగా వాళ్ళ కంపాస్ లాగా పనిచేసింది. జీపీఎస్ అంటే మనం ఈ రోజులలో కార్లలో, మోటార్ సైకిళ్ళకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళకి జీపీఎస్గా పనిచేసింది ఎవరు? నక్షత్రం. నక్షత్రము మూమెంట్ను బట్టి వచ్చామని హేరోదు చెప్పారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ నక్షత్రము వీరిని 2 years నడిపించింది. నక్షత్రముల గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. దేవుడు నక్షత్రములను వాడుకుంటున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా ఉంది. 1వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఆయన దూతలను వాయువులుగాను వాడుకుంటున్నాడు. అదేవిధంగా నక్షత్రాలుగా చేసి వాడుకుంటున్నాడు. దూతలలో నక్షత్రాలు కూడా ర్యాంకుడు దూతలని నక్షత్రాలని పిలవడం జరిగింది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశం నుండి ఒక నక్షత్రము రాలుట చూచితిని. ఆ నక్షత్రం ఎవరో కాదు, దూత. అతనికి ఒక తాళం చెవి ఇవ్వడం కూడా కనపడింది. చదవనక్కర్లేదండి, తాళం చెవి కూడా ఉంది. ఒక నక్షత్రము నీటి బుగ్గలపై పోయుట, నీరు మాచిపత్రి అవ్వడం, నీరు చేదైపోవడం కూడా చూస్తాం మనం 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో. అనగా నక్షత్రములు ఎవరండి ఇప్పుడు చెప్పండి? ర్యాంకుడు దూతలు. లూసిఫర్ కూడా తేజ నక్షత్రమే. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అటువంటి నక్షత్రమే ఈ జ్ఞానులకు దారి చూపడానికి తండ్రి వాడుకున్నాడు. అవసరమైతే నక్షత్రాన్ని తండ్రి దింపి యుద్ధం కూడా చేయించగలడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది.
అందుకంత యాక్యురేట్గా వారిని బెత్లెహేము దాకా నడిపించడం జరిగింది. ఇప్పుడు ఆ నక్షత్రము వచ్చి ఆ ఇంటి పైన ఆగడం, వీడు కరెక్ట్గా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆగడం జరిగింది. మన గూగుల్ మ్యాప్స్ కూడా ఒక్కోసారి ఎటేటో తిప్పి 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 సముద్రంలోకి, చెరువులోకి తీసుకెళ్ళినవి కూడా ఉన్నాయి. కానీ ఈ నక్షత్రం అలా చేయాల, ఎగ్జాక్ట్గా తీసుకొని వచ్చి అక్కడ ఇంటిలోనికి అని ఉంది. అక్కడ ఏమనుందండి? 11వ వచనం అనుకుంటా. జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి అత్యానందభరితులై, ఏమంటే సాంబ్రాణి, బోళము, బంగారము పెట్టెలను విప్పి పూజించి స్తోత్రించి రక్షకుణ్ణి కనులారా చూసి తరించి వాళ్ళు 2 years జర్నీని కూడా సంతోషంతో, ఆ జ్ఞానులు నిజంగా ధన్యజీవులు. వాగ్దాన పుత్రుని చూడమండి. వాగ్దాన పుత్రుడు యేసయ్య 4000 సంవత్సరాల్లో పుడతాడని ఎదురు చూసినటువంటి ఆ వాగ్దాన పుత్రుడే యేసయ్య. ఆ వాగ్దాన పుత్రుని చూసింది ఎవరు? జ్ఞానులు. ఈ ఇల్లు ఎక్కడుంది చెప్పాలి? బెత్లెహేంలోనే ఉంది, డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పి ముందుకెళ్తాను. యేసయ్య పుట్టింది బెత్లెహేములోనే. అగస్టస్ సీజర్ అనగా ఔగస్తు కైసరు ఒక ఆర్డర్ పాస్ ఆన్ చేశాడు. ఏమిటనగా, అందరూ వచ్చి ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకొనవలెను అని. అందరూ ఆయన అండర్లో ఉన్నటువంటి, ఆయన పవర్ అండర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వారి వారి యొక్క అడ్రస్లు ఇచ్చి నమోదు చేసుకోవాలన్నప్పుడు ఈ యోసేపు మరియలు, మరి అప్పుడే గర్భము దాల్చి ఉన్నది, వారిద్దరూ కూడా గలిలీ ప్రాంతం నుండి, ఎక్కడి నుంచండి? గలిలీ ప్రాంతం నుండి బెత్లెహేమునకు వచ్చారు. ఎంత దూరం ఉంటుందో రఫ్గా చెప్పగలరా? నేను చాలాసార్లు చెప్పాను, చెప్పగలరేమో అని అడుగుతున్నాను. 79 కిలోమీటర్స్ యెరూషలేము నుండి గలిలీకి, ప్లస్ ఒక 15 వేసుకోవచ్చు యెరూషలేము నుండి బెత్లెహేమ్కి. అర్థమవుతుందండి చరిత్ర? చాలా లోతులోకి వెళ్ళి చెప్తున్నాను. ఇక మీరు ఎక్కడ పోయి ఎక్కడ వెతుకోవాల్సిన ఏ ఎన్సైక్లోపీడియా కూడా అక్కర్లా. యూ నీడ్ నాట్ సెర్చ్ ఎనీ ఎన్సైక్లోపీడియా. 79 + 15 వేసుకుంటే ఎంత అవుతుందో అంత దూరము వీళ్ళు వచ్చారు. కడుపుతో ఉన్నటువంటి మరియమ్మ, యోసేపు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమ్. ఎక్కడికండి? బెత్లెహేమ్కి. బెత్లెహేమునకు వచ్చినప్పుడు అందరూ వచ్చారు కదా, సత్రమంతా గజిబిజిగా ఉంది. ఒక తిరణాల మీకు అంటే గుర్తుకొద్దేమో. హ్యూజ్ క్రౌడ్, నో ప్లేస్, అన్నీ నిండిపోయి ఉన్నాయి. బెత్లెహేము యొక్క రూములన్నీ కూడా, అక్కడ బెత్లెహేములో ఒక సత్రం ఉంది. ఆ సత్రం అంతా కూడా ప్యాక్ అయిపోయి ఉంది. అన్ని ఇళ్ళు కూడా ప్యాక్ అయిపోయి ఉన్నాయి, ప్రజాసంఖ్యతో, బంధువులతో నిండిపోయి ఉన్నాయి. అందుకే యోసేపునకు మరియమ్మకు ప్లేస్ దొరకక బెత్లెహేము యొక్క సత్రానికి ఉన్నటువంటి కోర్ట్యార్డ్లోనే ఉండిపోయారు వీళ్ళు. ఇవి మామూలుగా వినకండి, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మామూలుగా వినకండి, కూర్చొని ఏదో వింటున్నాం కాదు. ఒక్కసారి పరకాయ అవ్వండి. అర్థమవుతుందండి? పరకాయ అవ్వండి. ఏమంటే పరకాయ అంటే ఎలా అవుతుంది అని అడగొచ్చు. నేను ఒక విషయం చెప్తాను, కొంచెం పక్కకి వెళ్ళి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి ఆది కుటుంబంలో ఎవరెవరిని ఏర్పాటు చేశాడు?
ఆదాము హవ్వ. హవ్వ కన్సీవ్ అయింది. హవ్వకేమొచ్చింది? గర్భం దాల్చింది. గర్భం దాల్చినప్పుడు అది కొత్త వాళ్ళకి. అసలు అది గర్భమో కాదో తెలియదు. పొట్ట ఉబ్బుతుంది. నెల నెల చూస్తుంటే ఏమవుతుంది? పొట్ట ఉబ్బుకుంటూ వస్తుంది. ఆదాం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇది ఏది తింటే అది కక్కుంటుంది అమ్మాయి అవ్వ. అర్థమవుతుందండి? నేను చెప్పింది నేను పరకాయ చేస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. కాళ్ళు చేతులు ఉబ్బుతున్నాయి, ముఖం ఉబ్బిపోతుంది, మనిషి రూపం మారిపోతుంది. అందమైనటువంటి అవ్వ ఏంటి పరిస్థితులన్నీ మారిపోయి ఏది పడితే బొలక బొలక కక్కుంటుంది. ఎవరైనా అడుగుదా విడితే తప్ప ఎవరు లేరు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హాస్పిటల్స్ ఉన్నాయా? కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. ఏం చేయాలో తెలియదు. ఆ సిచ్యువేషన్లో హవ్వ ప్రసవించింది. ప్రసవించిందా లేదా? ప్రసవించినప్పుడు పెద్ద ప్రేవు బేబీతోటి బయటకు వస్తుంది. ప్రతి స్త్రీకి ఒక ఫీడ్ చేసే ప్రేవు బయటకు వస్తుంది. దాన్ని ఎవరు కత్తిరించాలి? అసలు ఏమీ తెలియదు. ఆదాం పిచ్చోడైపోతున్నాడు. సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఏదో 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువా నీవు నాకు ఒక కుమారుని చితివి కనుక అని ప్రార్థన చేసిందని వెళ్ళిపోతాం ముందుకి. ఏంటది? దాని వెనక ఎంత స్టోరీ ఉంది. ఎవరు కత్తిరించారు? మళ్ళీ ఆ ప్రేమ ఎలా ఆవిడలోనికి వెళ్ళింది? ఆవిడకి ఎవరు ఉప్పు రాశారు? ఆ బేబీని ఎవరు కడిగారు? వాళ్ళ దగ్గర ఆకులు అలమలు తప్పే ఉన్నది. అక్కడ తీసుకెళ్ళి పెట్టి ఉంటాడు అంతే ఆదాం. అంతకంటే ఏం చేయగలడు? చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. లేఖనాన్ని ఏదో గబా గబా చదువుకొని వెళ్ళిపోవడం కాదు. ఒక్క కయ్యనే కాదు, తర్వాత హేబేలు పుట్టాడు, తర్వాత షేతు పుట్టాడు. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు ఆదాంకి. బట్ అందుకే హవ్వ అన్నది ఏమిటంటే ఎవరి దయ వలన ఇదంతా జరిగింది అంటున్నాడు? యెహోవా దయ. అంటే ఇదంతా కూడా వారికి తెలియకుండానే ఆ కట్ చేయడం కానీ, ఆ తెగిపోవడం కానీ, మళ్ళీ ఆవిడికి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, ఆ బేబీ వచ్చి ఉండడం కానీ, ఇదంతా కూడా మరి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటుంది. చూడండి. తర్వాత నీవు జన్మించినప్పుడు నీకు ఉప్పు రాయకపోతుంది, నేను కడగకపోతుంది, అదంతా నేనే చూసుకున్నానని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు చూసుకుంది యెహోవా తండ్రే, ఇప్పుడు చూసుకుంది యెహోవా తండ్రే, ఈనాడు మనల్ని చూస్తుంది కూడా యెహోవా తండ్రే. నాట్ అవర్ సెల్ఫ్స్. మనమేదో పెద్ద కేర్ తీసుకొని డవ్ సోపులు, ఆ సోపులు, ఈ సోపులు పెట్టి ఎక్కడనో కార్పొరేట్ హాస్పిటల్స్లో గైనకాలజిస్టులు సెజేరియన్స్ జరిగించాయే, అవన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రాణం నిలిపింది ఎవరు? న్యాచురల్లీ గాడ్ హ్యాస్ గివెన్ us a beautiful restoration. అందుకే అక్కడ లేఖనాలు మనం స్పష్టంగా చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సత్రం ఏమైపోయిందండి? చెప్పరు? ప్యాక్ అయిపోయింది, నిండిపోయి ఉన్నది. ఆ సత్రం ఎవరిదో తెలుసా? నోట్ చేసుకోండి. గెరూతు కింహము. గెరూతు. అందరు రిపీట్ చేసి చెప్పగలరా? సత్రం పేరు. చెప్పండి. సత్రం పేరేంటి? ఈ కింహము అనే వ్యక్తి ఆ సత్రాన్ని కట్టించాడు. ఎవరైనా కట్టించింది? కింహము అనే వ్యక్తి. ఇంతకీ ఈ కింహము ఎవరనగా బర్జిల్లై కుమారుడు. నోట్ చేయండి. బర్జిల్లై యొక్క కుమారుడు. ఎందుకు చెప్తున్నాననగా దీనిలో చాలా దీవెనలు కనపడుతున్నాయి. అందుకు ఈ బర్జిల్లై ఎవరండి అంటే దావీదునకు
అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు చంపడానికి, అబ్షాలోము ఎవరు? సొంత కొడుకే. అబ్షాలోము తరుముతున్నప్పుడు దావీదు మరల అరణ్యం పాలయ్యాడు. అప్పుడు అతనికి ఆహారం సప్లై చేసింది ఎవరండి? బర్జిల్లై. నేను ఎక్కువ లోతులోనికి వెళ్ళి చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారని. ఎవరు సప్లై చేశారు? బర్జిల్లై. బర్జిల్లై వయసు 80 సంవత్సరాలు. ఎంతండి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నా వయసు దాదాపు ఇన్సుమిన్స్ 80కి వచ్చింది అనుకోండి. 80 ఏళ్ల వయసులో మనుషులు ఎట్లుంటారు? ఎవడెక్కడ పోతే నాకెందుకమ్మా అని ఉంటారు. కానీ ఆయన అలా లేడు. బర్జిల్లై అట్ ద ఏజ్ ఆఫ్ 80 దావీదు రాజు కొడుకు చేత తరమబడ్డాడని అరణ్యం పాలయ్యాడు. తను తన పరివారం అంతా కూడా అరణ్య పాలయ్యారని మంచి భోజనాన్ని సిద్ధపరిచి వారికి కావలసిన రీతిలో ఆదుకున్నవాడు ఎవరండి? బర్జిల్లై. ఈనాడు మనం ఆ పని చేస్తున్నామా? అసలు మనం బైబిల్ స్టడీకి రావడమే కష్టంగా ఉంటే ఆదుకునే స్థితి ఎక్కడిది మనకి? పక్కనోడి గురించి ఆలోచించే స్థితి మనకి ఎక్కడిది? అందుకు దావీదు ఆ తర్వాత కాలంలో అబ్షాలోము చనిపోవడం, మరల దావీదు తన సింహాసనము తిరిగి ఎక్కడం జరిగిన తర్వాత బర్జిల్లైని పట్టుకుంటాడు. పట్టుకొని బర్జిల్లై నీవు నాకు చేసిన సహాయమునకు ప్రతిగా నేను నిన్ను సన్మానించేదను, నాతో వచ్చే అంటాడు. అప్పుడు బర్జిల్లై అంటాడయ్యా, నా వయసు 80 ఏళ్ళు, నేను ఇప్పుడు వచ్చి ఆనందించేది ఏమీ లేదు. నాకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు కింహము. ఆ కింహాన్ని పంపిస్తాను, అతన్ని మీరు ప్రయోజకుడిని చేయండి. చూశారు ఎంత మంచివాడో? ఈ రోజుల్లో కొడుకుని ఏమనాలి మనం? ప్రయోజకుడిని చేయమని అంటున్నామా? నో. ప్రయోజకుడు ఎప్పుడవుతాడు? ఒక దైవజనుడి చేతిలోనికి వెళితే అవుతాడు. అది బర్జిల్లై కనిపెట్టాడు కనుకనే, కనుక్కున్నాడు కనుకనే దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కింహము దావీదుతో వచ్చేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, తనకున్న అతి శ్రేష్టమైనటువంటి పురము, పట్టణము అదేమిటనగా బెత్లెహేము. అదేంటండి? బెత్లెహేమును కింహానికి రాసి రిజిస్ట్రేషన్ చేశాడు. కింహం ఏం చేశాడంటే సత్రాన్ని కట్టించాడు. ఏం చేశాడండి? సత్రాన్ని కట్టించాడు. ఆ సత్రం ఎంత బిజీగా ఉండేదంటే ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనము. ఎన్నో అధ్యాయం అండి? 41, 18, 10వ లైను. 10వ లైన్లోకి రావాలి జరిపి 10, ఎందుకంటే అదంతా చదువుతూ కూర్చున్న టైం పోతుంది. 10వ లైను, 18వ వచనము, 10వ లైను. ఎవరైనా చదవండి. మళ్ళీ పెద్దగా వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహములో దిగిరి. అదిగో గెరూతు కింహం అనే సత్రంలో దిగారు. సరే, ఆ స్టోరీ అంతా మీరు 48వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ రోజులలో ఒక పెద్ద సత్రం. ఇంతకీ దావీదుకు ఈ బెత్లెహేము ఎలా వచ్చింది చెప్పగలరా? యెషయి దావీదుకి ఇచ్చాడు. దావీదు తండ్రి పేరు ఏం పేరండి? యెషయికి ఎవరి ద్వారా వచ్చింది? ఓబేదేము నుంచి వచ్చింది. ఓబేదేముకి ఎవరిచ్చారు? చెప్పరేమండి? రూత్ హస్బెండ్ ఎవరు? బోయేజ్ ఇచ్చాడు. బోయేజ్కి ఎవరిచ్చారు? షల్మాన్ ఇచ్చాడు. కనుక షల్మాన్ యొక్క రిజిస్టర్డ్ ల్యాండ్ అయినటువంటి ఆ బెత్లెహేమును ఇప్పుడు ఎవరు పాలైంది? ఇది బైబిల్ స్టూడెంట్స్ వెళ్ళవలసిన విధము. హల్లెలూయా. ఏదో చదువుకొని ఒక్క ముక్క తీసుకొని బెత్లెహేము అంటే కుదరదు. మీరు ఈ విధంగా బోధించడం మొదలు పెట్టాలని తండ్రి యొక్క కోరిక.
అందుకే మత్తయి సువార్తలో ఇవన్నీ ఉన్నాయి. షల్మాను రాహబునందు, బోయజు రూతునందు, ఓబేదేముకు పుట్టినవాడు, యెషయికి పుట్టినవాడు దావీదు. కనుక దావీదునకు వచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు కింహానికి ఇచ్చాడు. కింహం ఏం చేశాడు? ఒక చక్కటి కట్టాడు. ఇప్పుడు చూడండి, ఒక మంచి పని చేస్తే తండ్రి దీవించే విధం చెప్తున్నాను నేను. బర్జిల్లై చేసినటువంటి ఒక మంచి పనికి దేవుడిచ్చినటువంటి కృప ఏమిటనగా తన కుమారుడైనటువంటి కింహమునకు బెత్లెహేమే అనుగ్రహించబడింది. ఈనాటికి యాజ్ అండ్ టుడే వీఆర్ జస్ట్ రెఫరింగ్ ద నేమ్ బెత్లెహేమ్. బెత్లెహేమా ఎఫ్రాతా నీవు అల్పమైన గ్రామం ఎంచుకునవద్దు. నీలో నుండి ఎవరు వస్తున్నారు? ప్రజలను పరిపాలించు యేసు ప్రభువే రాబోతున్నాడు. పోతే అక్కడ ప్రసవము జరిగింది. 8వ దినమున సున్నతి చేశారు. మరియమ్మ యోసేపులు అక్కడనే ఉన్నారు. ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. ఎన్ని దినాలు ఉన్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సత్రం దగ్గరలోనే. అర్థమవుతుందండి? మనం 21 రోజుకి బయటికి వెళ్ళిపోతాంగా. మనకు తెలుసు, మనకు ఒక శాస్త్రం ఉందిలేండి, మనది సపరేట్ శాస్త్రం. 21 డేస్ పురుళ్ళు మనవి. కొందరు 27 దాకా కూడా ఆగరేమో. కానీ యాజ్ పర్ ది లా వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ చెప్పాలి? 40 డేస్ ఉన్నారు. లేవికాండము 12వ అధ్యాయము 2 నుంచి 8 వచనాల్లో ఉంది. మగ పిల్లవాడు పుట్టినప్పుడు 40 దినములు, ఆడపిల్ల పుట్టినప్పుడు 80 దినములు వారు పుల్లటాలపై ఉండవలెను. మనకి కొత్తవి వస్తాయి. బైబిల్ పక్కకి వెళ్ళిపోద్ది. 21 రోజు వస్తుంది, ఇంకేదో వస్తుంది. అవేమో నాకు తెలియదు. బైబిల్ అయితే ఉంటుంది చేతిలో. వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వీఆర్ జస్ట్ క్రిస్టియన్స్. నలభై దినములైన తర్వాత 40 డేస్ కావడంతో గాడిదనెక్కి గలిలీకి వెళ్ళిపోలా. ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధాలయంకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? లూకాసు వార్త 2వ అధ్యాయము 21, 22 వచనాలు. 20 నుంచి చదివితే ఇంకా మంచిది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు, చూడండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు అనగా ఎన్ని రోజులు? 40 డేస్. చెప్పండి, అందరూ చెప్పాలి. 21 పాటించకండి దయచేసి, మీకు దండం పెడతాను. చెప్పండి ప్లీజ్, అడగండి స్ట్రైట్గా. ఆర్ యూ క్రిస్టియన్ అని అడిగి ఎక్కడి నుంచి వచ్చింది బాబు అని అడగండి. మనం కూడా మేమే వెళ్తున్నాం, పాస్టర్స్ వెళ్తున్నారు. మేమంటే నన్ను కలపకండి, నేనైతే వెళుతున్నారు. వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నారు ప్రభువా అని. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. మనము రీసెర్చ్ స్కాలర్స్ అంటాను నేను. మీరందరూ రీసెర్చ్ స్కాలర్స్, నాట్ జస్ట్ స్టూడెంట్స్. వీఆర్ మేకింగ్ రీసెర్చ్. ఏదో అందరితో నలుగురితో పాటు అని ఏదో సాధనలు చెప్పుకొని తిరగడం కాదు. బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుంది? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు వచ్చిన వాడను కాను, అందులో సున్నైనను పొల్లైనను కామాయనను పులి స్టాప్ అయినను నెరవేర్చడానికే నేను వచ్చానని యేసయ్య చెప్తుంటే మనం 21కి ఎందుకు వెళ్తున్నాం? ఏం చదువుతున్నాం? పురుడు ఇంటి దగ్గర చేసుకుంటారు, గుడికి రారు. మీకు తెలుసు, నేను చూశాను కనుక చెప్తున్నాను. కానీ
మరియమ్మ యోసేపులు యేసయ్యను ఎత్తుకొని ఎక్కడికి వచ్చారు? చెప్పండి అర్రా, నేర్పండి అర్రా. ఏ తండ్రి అయితే మీకు గర్భమును దాల్చి ఇచ్చినటువంటి ఆ శిశువుని తీసుకొని గుడికి రండి. ఫస్ట్ యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ది లార్డ్. అవ్వంది కదండి, దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడని. మనము కేవలం పైకి అంటున్నాం కానీ గుడికి రాము. ఇంటి దగ్గర 21 అనేది ఉయ్యాలేసి లాలీ లారీ అని పాట పాడి ఏదో చేస్తాం, బొట్లు పెట్టి దానికి దీనికి. నో, అక్కడ అద్భుతమైన రీతిలో, ఇంకా ఎక్కువ లోతులోనికి వెళ్ళను, పరిశుద్ధాలయంలో ప్రభువుని దేవాలయంలో అందరికీ చూపించి, అందుకే అక్కడ సిమియోను ఏమన్నాడు? నేను వెలుగును రక్షణను చూశానని చెప్పి ప్రొఫెసైజ్ చేశాడు. 29వ వచనంలో 2:29లో జాగ్రత్తగా వినండి. 36వ వచనంలో ఏమని ఉంటుంది? 2:36లో, లూకా 2:36లో అన్న అనే ఒక స్త్రీ కనపడుతుంది. అవునండి, 2:36లో ఉంది కదా. ఆవిడెవరు? మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండే. చాలండి. ఆవిడెవరు? ఎక్కడుంది? ఆలయంలో ఉంది. ఎక్కడుంది? ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది? 80+. సరే, ఎక్కువ నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్పను. ఈ రోజులలో ఎలా ఉంది? అసలు స్త్రీలు బోధించడానికి వీల్లేదు. చూసారా? స్త్రీలు మొన్ననే చెప్పాను, ఇది పాప అన్నప్రాసనకి చెప్పాను మెసేజ్, ఎంతమందికి అర్థమైందో. ఈ అన్న అనే ప్రవక్తను ఎక్కడున్నది? ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు సిమియోను. ఇంకొక ప్రవక్తని ఉన్నది, ఆవిడ పేరు అన్న. ఎక్కడుంటుంది? ఆలయంలోనే ఉంటుంది. వచ్చే పోయే వారికి ఆవిడ ప్రవక్తని కనుక, ప్రవక్తని కాముగా ఉండదు. ప్రవక్తని అనగా దేవుని నుండి పొందుకున్న విషయములను వచ్చు సంఘమునకు చెప్పే ఒక గొప్ప ధన్యత కలిగినటువంటి ఒక స్త్రీ మూర్తి. ఆవిడ పేరు అన్న. స్త్రీల మైత్రిలో చెప్పుకోండి స్త్రీలారా. ఈరోజు వచ్చేసి ప్రవక్తని అక్కడ చెప్తుంటే, యేసయ్య పుట్టినప్పటికే ఉన్న ప్రవక్తని ఉంటే సరేలే. ఆ విధంగా ప్రభువుని తీసుకొని వచ్చినటువంటి ఆ యోసేపు మరియమ్మలు ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగకుండా, లూకాసు వార్త 2:39 చదువుతారా? అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట. ఆగండి. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట. అది తీర్చాకనా తీరవకుండానా? మనకు అసలు బైబిల్లే పక్క పెట్టేస్తాం. పురుడు రోజు మనకు బైబిల్ ఎక్కడ ఉందండి? పక్కకి వెళ్ళిపోద్ది. పిమ్మట వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? చదవండి పాస్టర్ గారు. అంతటా వారు గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. చాలు, వెళ్ళిపోయారు కదా. గలిలీకి వెళ్ళిపోయారా లేదా? చెప్పండి, ఇంతవరకు అర్థమైందా? అప్పుడు యేసయ్య ఏజ్ ఎంత? ఇంతసేపు చెప్పా కదా, నీ గొంతు పోయిందాక. 40 రోజులు అనండి అమ్మా. ఎన్ని రోజులు? కానీ జ్ఞానులు వచ్చే నాటికి 40 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? అనగా వీరు గలిలీలోనికి వెళ్ళిన తర్వాత యేసయ్యకి 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీరు మరలా బెత్లెహేమ్కి వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు గెరూతు కింహం యొక్క సత్రము ఖాళీగా ఉంది కనుక అందులోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగలిగారు. అక్కడ ఒక ఇంట్లో ఉండడం జరిగింది. అప్పుడు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి పూజించారు. అర్థమైంది కదా. ఇది మత్తయి రికార్డ్ చేశాడు. ఎప్పుడు రికార్డ్ చేశాడు? పురిటాల జరిగిన తర్వాత పరిశుద్ధాలయంకి వెళ్ళిపోయి అక్కడ నుంచి
నాజరేతునకు వెళ్ళిపోయి అక్కడ నుంచి మరలా తిరిగి వచ్చిందాన్నేమో మత్తయి రికార్డు చేస్తే ఏ విధంగా పురిటాల్లో ఉన్నారు, ఏ విధంగా పరిశుద్ధాలయానికి వచ్చారు, ఏ విధంగా సుమయోను పలికాడు, ఏ విధంగా అన్న ప్రవచించింది, ఇవన్నీ కూడా లూకా రికార్డు చేశాడు. అందుకే సువార్తలన్నీ ఒకటేలాగా ఉన్నాయి కదా బ్రదర్ అంటారు. ఒకటేలాగా లేవండి, లేవు. ప్రతి అధ్యాయంలో వేరియేషన్ ఉంది. కనుక జ్ఞానులు సంతసించి పూజించి అర్పించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వారు తిరిగి రాలేదు, నాకు చెప్పమని చెప్తే చెప్పకుండా వెళ్ళిపోయారని హేరోదునకు బహు కోపం వచ్చి ఏం చేశాడంటే 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి పసిపిల్లల్ని చంపేయమన్నాడు. జీవోపాసన చేశాడు. ఎందుకని? అతను రాజు అని ప్రాఫెసీ ఉంది కనుక, ఆ ప్రవచనం నెరవేరుతుంది కనుక చంపేసే గొడవ లేదనుకున్నాడు. అప్పుడే యోసేపునకు ఒక దివ్యమైనటువంటి వరం ఉంది. అదేమిటనగా దర్శనాలు పొందుకుంటాడు ఆయన. దర్శనాల వరం ఉంది. 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, చదవండి. ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. చాలండి. యోసేపుకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. యోసేపు గెటప్, మరియమ్మని తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళిపో. ఈజిప్ట్ ఏమన్నా పాలవంచ కొత్తగూడెం లాగుందా? $400 కిలోమీటర్స్ అండి, 250 మైల్స్. మరియమ్మ కూడా ఏమో నీ దర్శనం ఏమో కానయ్యా, నేను 400 కిలోమీటర్లు జర్నీ చేయలేను గాడిద పైన, నేను రాను అందా. ఇప్పుడు మన భర్తలు భార్యకి ఏదైనా చెప్తే వస్తున్నారండి? చెప్పండి. ఏం చెప్పావు దర్శనంలో? పద గాడిదని ఎక్కుతా నేను అంటుందా? నీ దర్శనాలు ఏమిటో నువ్వేంటో, పోతే నువ్వు పో, నేనైతే రాను, మా పుట్టింటికి వెళ్ళిపోతా అంటారు కదా, అలా అనలా. అందుకే కుటుంబం అంటే యోసేపు మరియలదే. ఒక నీతిమంతుడు నీతిమంతురాలు కలిసి జరిగించిన కార్యము కుటుంబము. ఈ రోజుల్లో మన కుటుంబాలు ఉన్నాయి. భర్త చెప్తే వినరు, భార్య చెప్తే భర్త అసలే వినడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఈజిప్ట్కి వెళ్ళారు. ఈజిప్ట్ కూడా వెళ్ళింది ఎక్కడంటే మెంఫిస్ అనే నగరానికి వెళ్ళారు. నోట్ చేయండి. అప్పుడు ఈజిప్ట్కి క్యాపిటల్ సిటీ మెంఫిస్. మెంఫిస్ బోర్డు పెట్టాలి కాటయ్య బాబు గారు. నెక్స్ట్ బైబిల్ స్టడీకి ఇక్కడ పెట్టండి, పేరు రాస్తాను. బైబిల్ స్టడీ కదా, బోర్డు పెట్టండి. మెంఫిస్. ఇది కూడా చూడండి, ఇది కూడా ప్రవచనాత్మకమైనది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. చూసారా దేవుని యొక్క ప్రాఫెసీ హోషేయ ద్వారా ఏమనుంది? నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి ఐగుప్తు నుండి పిలిచి తిని. మీరు అనొచ్చు, ఇది ఎలా జరిగిందండి, ఎలా చెప్పగలరు మీరు అంటే 15 వచనం చదవండి. 14 నుంచి. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండేను. చూసారా?
దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మత్తయి కూడా పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నాడు. చదవందల్లా మనమే. మీరు మత్తయి గ్రంథాన్ని 28 అధ్యాయాలు బాగా చదివితే ఆయన ఎన్నో రిఫర్ చేశాడు. ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్, ధనవంతుడు. నేను మరలా మీకు బాధపడకండి, ఎంత చదివితే అంత జ్ఞానము. జ్ఞానం సంగతి నుంచి బ్లెస్సింగ్స్. దీవెనలు మామూలుగా ఉండవండి. బైబిల్ చదివేవారి దీవెనలు మామూలుగా ఉండవు. అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మామూలు బ్లెస్సింగ్స్ కాదు. ఎహెజ్కేలు గ్రంథము 34:26 ప్రకారంగా టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సరే, యేసయ్య వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఐగుప్తుకి. వెళ్ళిపోయిన తర్వాత రాజాజ్ఞను పాటించి నరమేధ జరిగింది, పసిపిల్లల మేధ జరిగింది. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపి పారేశారు. ఇది కూడా పరకాయ చేసి చదవాలి. ఏదో చంపేశాడు. ఎక్కడ పాకిస్తాన్ ఇండియాకు వారు జరుగుతుందట, మనకేం కాదు కదా, మనం బాగానే మంచిగా తిన్నాం పడుకున్నాం అని అనుకుంటున్న పరిస్థితులు ఉండకూడదు. అక్కడ 2 years లోపు పిల్లలు చనిపోతే ఆ తల్లులు తండ్రులు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్క నిమిషం. ఈరోజే ఆలోచించండి. లేక పుట్టిన బిడ్డలు ఉంటారు. కళ్ళ ముందే చంపేయడం, చూస్తుండగా గుంజి ఖడ్గంతో నరికేయడం, తల వేర్చేయడం. చంటి బిడ్డల్ని ఏంటనుకున్నారు? పట్టుకుపోయి ఎక్కడనో కాదు, నరికేయడమే. ఇంట్లోనే నరికి అవతల బారేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ జరిగింది ఇది? చూడండి, 16-17 చదువుతారా? ఆ జ్ఞానులు తను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన చాలండి, వర్డ్ చూడండి, వధించెను. ఎత్తుకుపోవడం కాదు, వధించెను. నాకు మనమళ్ళు మనవరాళ్ళే కనపడుతుంటారు. వధించడం ఏంటండి? అక్కడ ఒక మాట ఉంది, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. ప్రతి మాటని స్ట్రెస్ చేసి రాస్తున్నాడు. ప్రతి మాట ప్రాఫెసీస్ని యాజ్ ఇట్ ఈజ్గా రికార్డ్ చేస్తూ వస్తున్నాడు. మొత్తం మనలాగా చదవట్లా. ప్రతి మాటను. ఇది ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. చాలండి. అసలు నేను ఇది చదివిన రోజుల్లో చాలా నెలలు నేను ప్రార్థన చేశాను. నేను అంత స్కిప్ చేయలేదు లేఖనాన్ని. ఇప్పుడు కాదండి, నేను చదివిన రోజుల్లోనే. రాహేలు మధ్య ఆసియా ప్రాంతంలో, మెసిపటోనియా ప్రాంతంలో, పెద్దనరామ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఇది బెత్లెహేము రామ ప్రాంతములలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ వధ జరిగిన తల్లుల యొక్క మూలుగులు, ఏడ్పులు, పిల్లలు కొరకే ఏడ్చిన రాహేలుతో ఎందుకు పోల్చవలసి వచ్చిందో చూడండి. అది ఇర్మియా రాస్తున్నాడు. అనగా పిల్లలు లేకపోవుట, తన గర్భము పండకపోవుట తట్టుకోలేకపోతుంది స్త్రీ. పిల్లలు ఉండి కాదండి, పిల్లలు లేక. మీకు బాగా గుర్తుంటే ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాల్లో యాకోబు గల్లా పట్టుకుంటుంది, నాకు నువ్వు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని.
కనుక పిల్లల కొరకై ఏడ్చిన ఏడుపు రాహేలుదో వివరించలేమండి. ఒకవైపు అక్క లేయా అన్నం ఉండదు, ఏముండదు, ఆమెకేమో 6+1 పుడితే నాకు ఏమీ లేదు. మరి మాకు దాసీలు కూడా ఉన్నారు, జిల్పా బిల్హాలు, ఒక్కొక్కరికి 2 పిల్లలు పుడితే నాకు ఏమీ లేదు, నా బ్రతికేమిటని ఏడుస్తుంది. అర్థమవుతుందండి? పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటో. సేమ్ జాకబ్ 4 భార్యలు ఉంటే 3కి ఉండి ఒకరికి లేకపోవడంలో మామూలు ఏడుపు ఏడవట్ల ఆవిడ. చేయవలసినవన్నీ చేసినప్పటికీ సంతానం లేదు. చివరికి ఇంకొక మాట చెప్తాను. దేవుడు కనకరించి ఆమెకి ఇచ్చినటువంటి గర్భఫలములో మొట్టమొదట పుట్టింది ఎవరండి? యోసేపు. యోసేపేగా పుట్టింది. తర్వాత బెన్యామీను కనలేకనే ఆవిడ ఆ రామ ప్రాంతంలో చనిపోయింది. ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్ళను. ఆదికాండం 35వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. అక్కడ ప్రసవ దినములు వచ్చినప్పుడు ప్రసవించలేక కుమారుని కని బెనోని అని పేరు పెట్టి చచ్చిపోద్ది. ఏ పిల్లల కొరకై ఏడ్చిందో ఆ పిల్లల కొరకే చివరికి తన తనువును కూడా చాలించుకుంది. ఎవరు? రాహేలు. ఆవిడ ఏడుపు ఎంతగా ఉన్నదో అంతటి గొల్లు పిల్లలు పోగొట్టుకున్న వారు ఏడ్చారు అని చెప్పడానికి రికార్డు చేయించినటువంటి మాటే రామాలో అంగలార్పులు వినపడ్డాయి. కన్న తల్లులకు తెలుస్తుంది కడుపు కోత. తన కళ్ళ ముందు 2 సంవత్సరాల పిల్లలు, మగ పిల్లలు చనిపోతుంటే. దీని మీద నేను చాలా కాలం ప్రార్థన చేసినప్పుడు తండ్రి నాకు ఇచ్చిన రెవల్యూషన్స్ మీకు చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే వదిలేయండి. కానీ నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. 27 ఏళ్ల నా పరిశుద్ధ బైబిల్ పఠన ప్రార్థన తండ్రి ఇచ్చిన కృపా వరములో నుండి కొన్ని చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, లేకపోతే వదిలేయండి. అదేమిటనగా, ఒక లోక రక్షకుడు పుట్టినప్పుడు ఇంతమంది చనిపోవడం ఏమిటి? ఎప్పుడైనా ప్రశ్నించుకుంటే నేను ప్రశ్నించుకున్నా. హీఈస్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ఎవరో మామూలుగా మనిషి పుట్టినట్టు పుట్టడం కాదు. లోక రక్షకుడు తన ప్రజల కొరకై తానే వచ్చి రక్షణనిస్తాడని 21వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినటువంటి మత్తయి ఇక్కడికి వచ్చేసరికి తానే చనిపోవడం, అంటే తన కొరకు చనిపోవడం. తాను కాదు, తన కొరకు చనిపోవడం. చెప్పండి ఎలా ఉంటుంది? వీరికి సంగతి ఏమిటి? తల్లుల యొక్క కడుపు కోత, తల్లుల యొక్క ఆవేదనకు తండ్రి ఇచ్చినటువంటి బహుమానం ఏమిటనగా నేను చెప్తున్నాను. ఇది నా రెవల్యూషన్. మళ్ళీ చెప్తున్నాను. మీకు మున్ముందు ఒకవేళ ఎవరైనా చెప్పినా, లేక మీకు తండ్రి చెప్పినా, మీరు అప్పుడు పలానా 2025 మే నెలలోనే ఇవాళ తారీఖు ఎంత 11 చెప్పాడని చెప్పి మీరు గుర్తు చేసుకోవచ్చు. వారెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఇప్పుడు పరలోకంలో వెళ్ళినా కనపడే 1,44,000 మంది యవనస్తులు. 1,44,000. నోట్ చేయండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాల్లో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చూడండి, ఇక్కడ వీరికి ఇచ్చినటువంటి ఆధిక్యతను చూడండి. ఈ 144 lakh ఆఫ్ పీపుల్, 1.44 lakh ఆఫ్ పీపుల్ ఇచ్చిన తండ్రి ఆధిక్యత ఏంటంటే, ఎవరెవరి నామాలు ఉన్నాయి వాళ్ళపైన? తండ్రి నామం ఉన్నది, యేసయ్య నామం ఉన్నది. ఇది ఒకటి జాగ్రత్తగా మీరు రికార్డ్ చేయండి.
3వ వచనం చదువుతున్నాను. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు అని ఉన్నది. పాడుచుండేది వారు అని ఉండాలి. సరే, అది అప్పుడు చెప్తానులే. వీరి డ్యూటీ ఏమిటంటే వీరిని పరలోకములోనికి, దేవదూతల లోకములోనికి తీసుకోవడం జరిగింది. ఎందుకనగా ఎవరి కొరకు చనిపోయారు వీళ్ళు? ప్రభువు కొరకు, యేసయ్య కొరకు. యేసయ్య కొరకు. కేవలం యేసయ్య నామములో చనిపోయిన వారు చనిపోయింది యేసయ్య అనుకొని చంపారు. హేరోదు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే. ఇందులో యేసయ్య చచ్చిపోయాడు అనుకొని చంపారు. అందుకే వాక్యమైన దేవుని యొక్క నామము, కుమారుడైన యేసయ్య నామం కూడా వారి నొసటన ఉన్నది. వారు ఒక కొత్త కీర్తన ఎప్పుడు పాడుతూ ఉంటారు పరలోకములో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం సెటప్ తర్వాత చెప్తాను నేను. అక్కడ 4వ వచనం నేనే చదువుతున్నాను. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఇంతకీ ఈ 1,44,000 మంది యవనస్తులుగా కనపడుతున్నారు కనుక మనోళ్ళందరూ కూడా మనకంటే ముందుగా బోధించినటువంటి కొందరు బోధకులు ఏమనుకున్నారంటే దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ వెళ్ళారు. స్త్రీ సాంగత్యము వారికి అసలు తెలియదు. ఆ యవనస్తులకి స్త్రీతో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. నంబర్ 1. నంబర్ 2, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వీళ్ళు వెళుతూ ఉంటారు. యేసయ్య ఏ అఫీషియల్ వర్క్ మీద బయలుదేరినా యేసయ్య అమ్మటి ఉంటారు. ఎందుకని? యేసయ్య కొరికే తీసుకోబడ్డవారు వీళ్ళు. ఓకే. 3వది, వీరి నోట అబద్ధము కనపడలేదు. ఏ అబద్ధము లేదు. ఏమండి, మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా, మీరు ఏలియాని తీసుకోండి, ఎలీషాని తీసుకోండి, లేదా ఆది అపోస్తులను తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, అబద్ధాలు ఆడిన వాళ్ళే. కానీ వీరి నోట ఏ అబద్ధము వారి నోట కనపడలేదు, వినపడలేదంటే వాళ్ళు 2 years old. వాళ్ళకి ఇంకా మాటలే రాలేదు. కనుక అబద్ధమని అపవాది వేయడానికే ఛాన్స్ లేదు. వీరు దేవుని కొరకు, 4వ వచనం చదువుతున్నాను, వీరు దేవుని కొరకు, గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. హల్లెలూయా. అందరం చదువుదామా ఒక్కసారి పెద్దగా? వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనపడలేదు. వీరు అనింద్యులు. అనింద్యులు అనగా ఏ నింద వెయ్యలేము. ఏ నింద ఎప్పుడు వెయ్యలేమంటే పసిపిల్లలకే వెయ్యలేము. అంతే కదండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనము. చిన్న పిల్లలు అనింజులు. మళ్ళీ చెప్పాలన్నా రెఫరెన్సులు? స్పీడ్ అయిపోయానేమో. మళ్ళీ చెప్తాను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10-14 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. వీరు అనించులు. తండ్రి ఎవరిని కూడా వదిలివేయడండి. అరే, చిన్న పని చేస్తేనే మనకు ఒక ప్రామిస్ చేసి పరలోక రాజ్యములో మనకి ఒక స్థానాన్ని ఏర్పరిస్తే, తన పేరట చంపబడిన బిడ్డలను ఇప్పుడు ఎక్కడుంచాడు అనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు చాలామంది నన్ను వీక్షిస్తున్న వారు కూడా నవ్వుకుంటే నవ్వుకోవచ్చు. ఐ డోంట్ మైండ్. పని ఎవరైనా ఉంటే నా నంబర్ ఉంది, ఫోన్ చేయండి. నాకు వేరే ఏదైనా ఉంటే అడగండి, నేను చెప్తాను, మాట్లాడతాను. నాకు కూడా నా డౌట్స్ కూడా అడుగుతాను.
లేదు, మన సంఘాల్లోంచి తీసుకోవడానికి అందులో ఒక్కటి కూడా మనకు వర్తించదు. ఏ సంఘమన్నా తీసుకోండి, ఒక్కటి కూడా వర్తించదు. ఎందుకనగా ఏ ఒక్కడు కూడా పాపి కాకుండా లేడని మార్కు సువార్తలో యేసయ్య చెప్పాడు కదా. కనుక వీరెవరండి? అర్థమైందండి? నాకు ఇంకా 12 minutes ఉంది. మత్తయి సువార్తలోకి వద్దామా? సరే, ఎప్పుడైతే ఈ వధ జరిగిందో ఆ తర్వాత కాలక్రమేణా కాలము జరిగిన తర్వాత హేరోదు రాజు కూడా చనిపోయాడు. హేరోదు రాజు చనిపోయిన తర్వాత రాజు అయింది ఎవరంటే అర్కేలాయి. ఎవరండి? అర్కేలాయి. మత్తయి సువార్త 2:22 ఉంది, స్పష్టంగా లిఖించే ఉంది. ఎవరు చనిపోయారు? హేరోదు. అంతపై హేరోదు చనిపోయిన తర్వాత రాజు అయింది ఎవరు? అర్కెలాయు. ఇంతకీ అర్కేలాయి ఎవరి కుమారుడు? ఎవరైనా చేయలే చెప్పగలరా? మన స్టూడెంట్స్ కాదు, ఓల్డ్ స్టూడెంట్స్ కాదు. అంతపై హేరోదుకి 5 భార్యలు. 5 భార్యలలో ఎన్నో భార్య కుమారుడు అర్కేలాయి. కాపీ కొట్టా? 4వ భార్య అయిన మల్తాకే యొక్క పెద్ద కుమారుడు అర్కేలాయి. చదవండి, ఒకసారి చదవండి, ఒక్కసారి చూడండి. ఒక్క 2 hours టైం వెచ్చించండి, వారం మొత్తంలో దొరికిపోద్ది మీకు. ఆ అర్కేలాయి రాజు అయ్యాడు. ఇప్పుడు మొట్టమొదటి భార్య పేరు డోరస్ అయిన పెద్ద కుమారుడు అయినటువంటి ఆ కుమారుడు ఒకడే యాంటిపేటర్, అతనికి ఇవ్వాల. అరిస్టోబులస్కి ఇవ్వాల. మరియామ్నే 2 అయినటువంటి కుమారుడు ఫిలిప్కి ఇవ్వాల. 5వ భార్య అయిన క్లియోపాత్ర కొడుకైన ఫిలిప్కి ఆ రాజరికం రాలా. ఎవరికి వచ్చింది? మల్తాకే కుమారుడైన అర్కేలాయికి వచ్చింది. అప్పుడు మళ్ళీ యోసేపునకు దర్శనం వచ్చింది. మత్తయి సువార్త 2:19 ఉంటుంది. యోసేపునకు మళ్ళా దర్శనం వచ్చి మెంఫిస్లో ఉంటున్నాడు యేసయ్య, మరియమ్మ, యోసేపు వచ్చి ఏమన్నాడు? చదవండి 19. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. చాలు. తండ్రి ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఇచ్చేస్తూనే ఉన్నాడు. అయిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఈజిప్ట్ వదిలేసేయి అన్నాడు. వెంటనే యోసేపు లేచాడు. అమ్మ, నాకు దర్శనం వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఎన్ని 400 కిలోమీటర్లు బయలుదేరింది. అదే మనమైతే ఏమంటాం? ఇక్కడ బాగానే యేసయ్య పిల్లలతో ఆడుకుంటున్నాడు, కలిసిపోయాడు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా కలిసిపోయారు. హ్యాపీగా యేసయ్య కూడా చక్కగా కలిసిపోయాడు. ఎందుకండి మళ్ళీ అనవసరంగా అర్కేలాయి ఎట్లాటోడో మనకెందుకు, ఇక్కడనే ఉందామందా? నో, భర్త చెప్పాడు, లేచింది, మళ్ళీ బయలుదేరారు. ఏకాత్మ, ఏక శరీరము, ఏక ప్రాణము అనేది ఆ రోజులలో ఉన్నదేమో. వాటిని చూసి మన కుటుంబాలు నేర్చుకోవాలని కదా. ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు క్రిస్టియన్ లైఫ్ అంటే. అడాప్ట్ చేయడం అండి జీవితంలో. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎక్కడి నుంచి పోయారు? అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 23వ వచనం చదవండి. అయితే అర్కలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి
స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగెను. ఎవరా ప్రవక్త చెప్పాడంటే చాలామంది ప్రవక్తలు చెప్పారు. ఇర్మియా చెప్పాడు, హోషేయ చెప్పాడు 14:2 ఇర్మియా చెప్పాడు, యెషయా చెప్పాడు 11:1-2 చిగురు. నాజరత్ మీన్స్, నాజరీన్ అనే పదం నుంచి వచ్చింది, చిగురు అని అర్థం. జకర్యా చెప్పాడు 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ప్రాఫెసీ నెరవేర్చబడాలి కనుక ఆ చిగురు అనే సార్థక నామధేయునిగా ప్రవచనం నెరవేర్పు జరగాలి కనుక ఆయన యెరూషలేములోనే ఉండిపోతే ప్రవచనం నెరవేర్పు జరిగేది కాదు. ఆ ప్రాఫెసీ నెరవేర్చబడకపోతే ప్రవచనం యొక్క ఏర్పాటు తండ్రి ఎలా జరిగించాలో అలా జరిగిస్తాడు. తానే ప్రవచింపజేశాడు, తానే నాజరేతుకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ ఎవరైతే లిఖింపజేశారో బాలయేసుగా ఉన్న ఆ యేసయ్యే లిఖింపజేశాడు. ఆ యేసయ్యే జరిగిస్తున్నాడు కార్యాలని. ఒక అధ్యాయము మరొక క్లాస్ తీసుకున్నాం మనం. ప్రియులారా, బైబిల్ స్టడీ మీన్స్ చాలా విషయాలు తెలుసుకోవడానికి కేటాయించబడినటువంటి స్టడీ. మీరు మామూలుగా థియలాజికల్ క్లాసెస్లో ఇంత లోతులోనికి వెళ్ళి చెప్పుకోవడానికి సమయం చాలదు, సమయం కూడా చాలదు. ఎందుకనగా 3 to 3 years డిప్లొమా, 4 years బ్యాచులర్ డిగ్రీ ఉంటుంది. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 39 పుస్తకాలే మన కాల. కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో ఇంత లోతుగా వెళ్ళడానికి వీలుండదు, అంత ధ్యానించడానికి, మనము ధ్యానించడానికి కూడా సమయం ఉండదు. కానీ తండ్రి ఇక్కడ నుండి కొందరిని, మరి ముఖ్యంగా ఆన్లైన్లో వ్యూవర్స్ కూడా తండ్రి ఈ విషయాలు తెలియచేయాలనే ఇంత టైం తీసుకుంటున్నాడు. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి, ఇంత గొప్ప మాటలు మనం విన్నాం, లోతైన విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ 2వ అధ్యాయంలో మరి ఒక్క మారు నేను మెమరైజ్ చేసి ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఒక దుష్టుడైనటువంటి హేరోదు తన రాజ్యకాంక్షను అనుసరించి లక్షలాది పసి కూనలను చంపి పారేశాడు. ప్రభు కొరకు వెతికినటువంటి ఏలామీలు, జ్ఞానులు ప్రభువుని పూజించి తరించి వెళ్ళారు. మనము ఈనాటికి కూడా ఆ వాగ్దాన ఫలమును చూశాము, ప్రతి ఆదివారం వింటున్నాము, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆ తీవ్రత, ఆ తపన మనలో కలగడం లేదు. గమనించండి, వాక్యములు చదువుతున్నప్పుడు ప్రతి విషయమును మీరు ధ్యానించడానికి ప్రయత్నం చేయండి, పరకాయ చేయండి. అనేక విషయాలు ఉన్నాయి. నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు. ఇప్పటికీ కూడా యేసయ్య దేవుడేనా అనేవాళ్ళు ఉన్నారు, కాదనేవాళ్ళు ఉన్నారు. నేనంటాను, యేసయ్య దేవుడు కాదు అనేవాళ్ళు క్రిస్టియన్ ఎలా అవుతాడండి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్? క్రిస్టియన్ అనగా క్రీస్తును
దేవునిగా అంగీకరించిన వాడే కదా. మీరేంటంటే క్రిస్టియన్ అంటారు, యేసయ్య దేవుడేనా అని అడుగుతారు. అదేం క్రిస్టియానిటో నాకు తెలియదు. కనుక ఇటువంటి అంధత్వములో ఉన్నారు అంటే వారికి ఫస్ట్ కావాల్సింది జ్ఞానము. అందుకే మీకు నా జ్ఞానము లేకయే మీరు నశించుతున్నారన్న మాటలు మన చెవుల్లో ఎక్కువ వలె వినపడుతున్నాయి. యేసయ్య రక్షకుడు, ఆయన వచ్చాడు. వచ్చిన విధమును మనం ధ్యానించాము. చంపడానికి ట్రై చేశారు. దేవదేవుని చంపడం ఎవరి వల్ల అవుతుంది? ఆయనే చచ్చాడు. ఆ తర్వాత కాలంలో అదే అంతిపై రోజుగా అర్కాలయ తర్వాత ఛార్జ్ తీసుకున్నటువంటి ఆయన కూడా దిక్కులేని చావు ఫ్రాన్స్ జైల్లో చచ్చిపోతాడు. చెప్తాడు మీకు ముందు. ప్రభువుని ముట్టుకున్నవాడు, ప్రభు బిడ్డలను ముట్టుకున్నవారు ఉండరు. ఎందుకనగా తండ్రి కనుగుడ్డును ముట్టుకున్న వానిగా ఎంచుతాడు. కనుక ఈనాడు మనము కూడా యథార్థవర్తనులమై ధ్యానించి ప్రభు బిడ్డగా, ప్రభు యొక్క కుమారునిగా, కుమార్తెనుగా మనము నిలబడాలి. మనము నిలబడమే కాక మనతో పాటుగా అనేకులను ఈ నిత్యరాజ్య సువార్తను ప్రకటింపజేయాలి, ఆత్మను రక్షించుకోవాలి. అందుకే ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు. ఆత్మలందు వాంఛ లేక సోమరులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు. ఒక తనైనా నేను యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. యేసయ్య మీ బంగారు పాదం చెంతకు వచ్చా. చిన్ని సబ్మిషన్ బ్లెస్సింగ్స్కు మీ నియమం తెలియజేస్తుంది. మీ వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. ప్రథమ ఫలముగా చనిపోయినటువంటి ప్రతి బిడ్డను పరలోకంలో ఏర్పాటు చేసుకున్నారు. అంత గొప్ప తండ్రి మీరు. సెకండ్ కమింగ్లో కూడా మీతో పాటు వస్తున్నారు. ధన్యజీవులయ్యారు. ఇప్పటికీ మీతోనే ఉన్నారు. ఎవరికి లేని ఆధిక్యతను మీరు వారికి ఇచ్చారు. మేము కూడా సమర్పణ జీవితంతో మీ బంగారు పాదం చెంత ఉన్నాం. రక్షణను పొందుకున్నాము. మీ అమూల్యమైన రక్తమును మాపై ప్రోక్షించుకున్నాము. మీ అమూల్యమైన నామం మా నొసటన ధరించి మీరే ఆత్మను సంచకరువుగా అనుగ్రహించారు. ధన్యులము, ధన్యజీవులము యేసయ్య. మమ్ములను మీరు వాడుకోండి. మాలో నుండి 10 మంది ప్రవక్తలను లేవనెత్తండి. మా కోరిక యవన బిడ్డల్లో నుంచి
ప్రవక్తలు ప్రవక్తినులు లేవాలి, అద్భుతమైన పరిచర్య జరిగించాలి. రెండవ రాకడలో విని వెళ్ళిపోయేవారుగా కాక మీ కొరకై సిద్ధపడే దివలుగా మలచండి. మీ వాక్కును చేబూని అర్ధరాత్రి అపరాత్రి సమయంలో పాటించకుండా చదివి బోధించుటకు సిద్ధముగా ఉన్నటువంటి బిడ్డలను వాడుకోండి. ఏ చదువు లేని ఆది అపోస్తుల్ని మీరు ఏర్పరచుకొని, చదువు అసలు లేదు, చేపలు పట్టడం తప్ప వారికి ఏమీ తెలియదు, కానీ మీరు ఏర్పరచుకున్నాక 39 బుక్స్ని చదివారు వారు. ప్రవక్తల గ్రంథాలన్నిటినీ చదివారు వారు. ధర్మశాస్త్రమును చదివారు. ఈనాడు మాతో చదివించండి. మాలో బలహీనతలు ఉన్నాయి. మేము బైబిల్ని చదవలేకపోతున్నాం, ధ్యానించలేకపోతున్నాం, ఉన్న జ్ఞానమునే సరిపెట్టుకుంటున్నాం. కానీ మీరు ఇంకా జ్ఞానం ఇవ్వాలని, మీరు మాతో మాట్లాడాలని, మీ కార్యములు మా ద్వారా జరిగించాలని ఉన్న కోరికను తీర్చండి. యేసయ్యా నీవు నాకు కావాలి. అందరం అందాం, యేసయ్యా నీవు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. పరలోక రాజ్యంలోనికి మేము రావాలి. పరలోక రాజ్యమే మా ఊపిరిగా మేము పరిగెత్తుకుంటూ రావాలి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ బైబిల్ స్టడీని ఆశీర్వదించండి, దీవించండి. రాబో దినముల్లో గొప్ప పరిచర్య జరిగించడానికి మమ్మలను గిఫ్ట్స్ చేత, ఆత్మ వరముల చేత నింపి నడిపించండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల, మత్తయి సువార్త 2వ పార్టుగా ధ్యానించిన 2వ అధ్యాయమును మీరు దీవించి మా హృదయాల్లో లిఖింపచేయండి. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. దూర ప్రాంతంలో నుండి మా మధ్యలో నుండి నడిపించిన బిడ్డలను, పరిచర్య చేస్తున్న కాపర్లను, బోధకులను, సువార్థికులను, ఇంకా ఇంకా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను గొప్ప వరముల చేత ప్రవక్తలుగా మలచండి, ప్రవక్తలుగా మలచండి. పరిచర్య మీది, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పరలోకంలో మీ చేత సర్టిఫికేషన్ మేము పొందుకోవాలి. మీ బిడ్డలుగా జీవించాలి, మీ బిడ్డలుగా నడవాలి. ఈ లోక సంబంధమునకు, మాకు ఈ లోక అధికారికి మాకు ఏ సంబంధము లేదు. మేము మీ బిడ్డలము, మీ బిడ్డలము, మీ బిడ్డలము, మీ కుమారులము, మీ కుమార్తెలము. మీ కృప నిరంతరం మాపై ఉన్నది, ఉంటుంది. మీ వాగ్దానము నిలిచి ఉన్నదని ప్రార్థిస్తున్నాము. మా సంఘ కాపరిని, వారి కుటుంబమును దీవించండి. సంఘ పెద్దలను, వారి కుటుంబాలను దీవించండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించిన వారి కుటుంబమును దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి యొక్క కుటుంబములను దీవించి ఆశీర్వదించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులను దర్శించండి ప్రభువా. బోర్డర్లో జరుగుతున్నటువంటి యుద్ధము ఆగినట్టుగా ఆగి మళ్ళీ ఉల్లంఘిస్తున్నారని తెలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమున ప్రపంచమంతటా కూడా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా మధ్యలో ఉన్నటువంటి స్త్రీలు, వారికి అనుగ్రహించిన గర్భఫలమును ఆ స్త్రీమూర్తులకు మీరు ఇచ్చిన గొప్ప ఆశీర్వాద ఫలములను వారికి మెండుగా కుమ్మరించండి. ఆ బిడ్డలను తర్ఫీదునిచ్చి మీ పాదము చెంత నిలబెట్టే గొప్ప భాగ్యం స్త్రీలకు మీరు అనుగ్రహించి దీవించి, మరీ ముఖ్యముగా ప్రభువా వారిని ఒక గొప్ప సైన్యముగా వాడుకోండి. మేము మీ బిడ్డలము, మీ వారసులము. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంత చేర్చుకొనమని నజరేయుడైన యేసు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును
ప్రభువు కొరకే ఆయత్తపడుతున్న సార్వత్రిక సంఘమునకు ప్రపంచములకు తోడే నీడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.